ఈరోజు వెల్మ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులకి అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్కి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మట్టపల్లి సంపత్రావు గారు, మన ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరిగింది। ఈ కార్యక్రమంలో దాదాపు 18 మంది సర్పంచులు, 4 కౌన్సిలర్స్ అటెండ్ అయి సన్మానం పొందడం జరిగింది। ముఖ్యంగా వెల్మల్లో మరి ఈ మధ్య జరిగిన ఎన్నికలలో గెలుపొందిన వారిని మేము అభినందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మా కార్యవర్గ సభ్యులందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది। గతంలో కూడా వెల్మల్లో ఉన్నటువంటి వెల్మ జాతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ని, తర్వాత ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, నీట్లో కానీ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులను, అట్లాగే మొన్న మేము ఉగాది సందర్భంగా మరి ప్రముఖులను, మా వెల్మ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రముఖులను, విశిష్ట వ్యక్తులను ఒక 10 మందిని సన్మానం చేయడం జరిగింది। అదేవిధంగా బతుకమ్మ సంబరాల్లో కూడా సీనియర్ మహిళలను ఒక 20 మందిని సన్మానం చేసి మా కులంలో ఉన్నటువంటి వ్యక్తులను, ప్రముఖ వ్యక్తులను మేము గుర్తిస్తున్నాం। వారికి మా యొక్క సంఘం గురించి తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది। ఈ విధంగా వెల్మల్ని సంఘటితం చేయాలనే ఆలోచనతోటి నా కార్యవర్గం ఏర్పడ్డప్పటి నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టి మరి సక్సెస్ చేయడం జరుగుతుంది। దీనికి సహకరిస్తున్నటువంటి మా వెల్మ బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈరోజు సన్మానం పొందినటువంటి సర్పంచులందరికీ ప్రోత్సాహకంగా నేను సంఘ ప్రెసిడెంట్గా ఒక 10,000 రూపాయలు, ఒక్కొక్కరికి దాదాపు 1,80,000 రూపాయలు ఈరోజు డయాస్ మీద పెద్దల సమక్షంలో అందించడం జరిగింది। ముఖ్యంగా వెల్లమలం అందరం కూడా సంఘటితంగా ఉన్నాం, ఇంకా ఉండబోతున్నాం। మాపై వచ్చేటువంటి ఎలాంటి వ్యతిరేక మాటలైనా సరే మేము తీవ్రంగా ఖండిస్తామని, మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని, మేమంతా ఐక్యంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। సర్పంచ్గా పోటీ చేసి సర్పంచ్ గెలిచి వేదిక మీద కూర్చున్న సర్పంచ్ వాళ్ళందరికీ మరియు కౌన్సిలర్లకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన శ్యామసుందరరావు గారు, రవీంద్రరావు గారు చెప్పినట్టుగా ఎలక్షన్లో పోటీ చేయాలంటే డబ్బే ముఖ్యం అనేది ఒకటి బాగా వచ్చింది। మన వెల్మ జాతికి డబ్బుతో పాటు మంచి సహాయం చేసే గుణం ఉంది, కానీ చేయి చాపే గుణం లేదు। ఎట్లాంటి వారికైనా ఏదో తోసినంత వరకు సహాయం ఇప్పటి వరకు చేసుకుంటూనే ఉన్నాం, గతంలో చేస్తాం, మన తాత ముత్తాతలని చెప్పుకుంటున్నాం। వాస్తవంగా కూడా స్వాతంత్రం వచ్చినాక రిజర్వేషన్ వచ్చినప్పుడే మాది కొండపర్తి విలేజ్ లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ పీరియడ్ లో మాత్రమే రిజర్వేషన్ కోట్ల వాళ్ళు వచ్చారు తప్ప మా ఫ్యామిలీ నుంచి గత దాదాపు 5 టర్ములు 3 సార్లు